నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్‌ట్యాగ్ యూ. షోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. మేము సర్వే రిపోర్ట్స్ ఆఫ్ కృష్ణా జిల్లా కొన్ని చేశాము. వాటి వీడియోస్ మన నూతన సంవత్సరంలో మీ ముందుకు వస్తుంది. ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి వెళ్తే వల్లభనేని వంశీ అరెస్ట్. ఇక్కడ వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశాడు. ఏదంటే 2024 జూన్ 7న సునీల్ అనే వ్యక్తి పైన తదితరుల పైన వల్లభనేని వంశీ రెచ్చగొట్టి తన అనుచరులతో మారణాయుధాలతో దాడి చేపించాడంట. ఏం పోయే కాలం ఏంటో నాకు అర్థం కాదు కానీ వల్లభనేని వంశీ నీకు మళ్ళీ ఈ రోజు ఈ పరిస్థితికి వచ్చావు. 137 రోజులు జైల్లో ఉన్నప్పుడు బయటకు రాగానే వాళ్ళకి సారీ చెప్తే పని అయిపోయేది కదా. వాళ్ళు ఈ నెల 17వ తారీఖున కంప్లైంట్ లాడ్జ్ చేశారు. ఈ క్యాండిడేట్ ఏమో ముందస్తు బెయిల్ కోసం అప్లై చేశాడు, అది కూడా నిరాకరించారు. ఇదంతా కాకుండా సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు ఒకటి గుర్తుంది కదా మీకు, అది సోమవారం ఉంటే ఆ కేసు ఎస్సీ కిడ్నాప్ కేసులో ఈ సోకాల్డ్ వల్లభనేని వంశీ అతని కింద ఓలుపల్లి రంగా ఇద్దరు ఆ కేసులో ఉంటే వాళ్ళిద్దరు కనీసం అటెండెన్స్ కూడా రాలేదు. ఇలా పారిపోయారు ఒక సునీల్ అనే పెట్టిన వ్యక్తి కేసు పైన, అది కూడా హత్యాయత్నం కేసు. ఈ విషయంలో సీరియస్ గా తీసుకుంటే ముందున్న బెయిల్ అన్ని కూడా రద్దు అయిపోతాయి. ఫస్ట్ ముందున్న బెయిల్ రద్దు అవటం తర్వాత సంగతి. బట్ ఇప్పుడు వల్లభనేని వంశీ మాత్రం ఎక్కడా కనపట్లేదు. మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. పోయిన వారం సమన్లు వెళ్దాం అనుకుంటే అబ్బే దొరకలేదు వల్లభనేని వంశీ. ఏమైంది? మళ్ళీ పోయింది. వల్లభనేని వంశీకి ఇంతేనా అని చెప్పి టీడీపీ వాళ్ళందరూ అతని చేత నలిగిపోయిన వాళ్ళందరూ అనుకున్నారు. కాదు బ్రో, ఎక్కడ కథ కంచికెళ్ళలేదు, మళ్ళీ కళ మొదలైంది. ఒకవేళ హత్యాయత్నం కేసులో ఇతనికి బెయిల్ రాలేదు కాబట్టి ఎనీ టైం అరెస్ట్ అవడానికి రెడీగా ఉంటారు. ఎందుకంటే ఇంత పారిపోయే దొంగలు తొందరగా పట్టుకుంటారు. మామూలుగా ఉన్న వాళ్ళకన్నా ఒక 2 రోజులు అటు ఇటు అవ్వచ్చు, కానీ ఈ క్యాండిడేట్ ఇప్పుడు పారిపోవడంలో ఎక్స్పర్ట్. సో నాకు తెలిసి ఎక్కడొక్కడ తగులుతాడు, మళ్ళీ దొరుకుతాడు. ఏదో ఒకటి హలో బ్రో అని ఫోన్ ఎత్తడానికన్నా దొరుకుతాడు. ఆ దొరికినప్పుడు వల్లభనేని వంశీని మళ్ళీ పెట్టని పట్టుకుని పదనాన్న మళ్ళీ నేను విచారించాలని చెప్పి తీసుకెళ్తారు. ఈ కేసులో వల్లభనేని వంశీతో పాటు మళ్ళీ సేమ్ అదే బ్యాచ్ దిగుద్దండి. ఈ అనుచరుల లిస్టులో వల్లభనేని వంశీ రెచ్చగొట్టి వాళ్ళందరినీ దౌర్జన్యం చేసి దాడి చేపించి హత్యాయత్నం చేయించిన లిస్టులో వల్లభనేని వంశీ ప్రధానమైన నిందితుడు. రెండోకి వస్తే ఓలుపల్లి రంగా, తర్వాత శేషు, తర్వాత కొమ్మ కోట్లు, దాని తర్వాత మిస్టర్ అనగాని, ఇంకొక ఇద్దరు ఉన్నారు. వాళ్ళ పేర్లు పెద్ద హైలైట్ కావు, ఎందుకంటే ఇప్పుడున్న పేర్లు నలిగిన పేర్లు మిగతా కేసులు అన్నింటిలో కూడా. సో వల్లభనేని వంశీ కోసం అతనికి హైకోర్టులో అతను వేసిన యాంటిసిపేటరీ బెయిల్ ని కొట్టేశారు. కొట్టేసిన తర్వాత ఇంకొకే ఒక ఆప్షన్ మిగిలింది, పారిపోవడం. దెబ్బకి జెండా లేపేశాడు. ఇదంతా కాకుండా నేను వల్లభనేని వంశీ పారిపోయాడు అని చెప్పి నేను కూడా ఒక రకంగా షాక్ అయ్యానండి. మీ అందరిలాగా షాక్ అయిపోయి నేనేం చేశాను, ఏంటి వల్లభనేని వంశీ మగాడు అని చెప్పి అందరు సంపూ తింటున్నారు కదా రోజు. అన్న తిరిగి వచ్చాడు, అన్న లేచాడు, అన్న కుమ్మాడు, ఇన్ని చెప్పారు కదా. సరే ఫోన్లో అన్న ఏం పిస్తున్నాడు అని చెప్పి నేను కూడా వెళ్ళి చూశానండి. బేసికలీ వీళ్ళ గురించి ఇలాంటి లాంగ్వేజే మాట్లాడతారు. ఎవరన్నా పారిపోయేవాడిని చూస్తే పెద్ద లీడరా చే. ఇంకేమన్నా అంటే ఒకప్పుడు విజయవాడ వంశీ, ఒకప్పుడు గన్నవరం వంశీ, ఒకప్పుడు పరిటాల రవీంద్ర గారి ఫోటో పెట్టి పరిటాల రవీంద్ర ఫోటో పెట్టుకోక వంశీ. ఇంకోసారి నువ్వు డేర్ అండ్ డాషింగ్ పర్సన్ లో పరిటాల రవి ఉంటారు. ఆ పిల్లిలాగా తిరిగి పారిపోయి ఫోన్ లాక్ చేసుకుని ఎస్సీని కిడ్నాప్ చేసి వాళ్ళని హింసించి తప్పుడు వాంగ్మూలాలు ఇచ్చుకునే నువ్వు ఎక్కడా? పరిటాల రవి గారు ఎక్కడ? ఫోటో పెట్టడానికన్నా ఒక అర్థం ఉండాలి చేసేటప్పుడు. ఇలాంటి అర్థం పర్థం లేనిలో ఈ వల్లభనేని వంశీ ఎక్స్పర్ట్ అండి. ఇప్పుడు షో చేస్తున్నానండి. 27 నిమిషాల క్రితం వల్లభనేని వంశీ విత్ ఫుల్ హెయిర్ కలర్, అంటే ఇది పాత పిక్చర్, ఫుల్ బుగ్గలు గిగ్గలు కూడా ఉన్నాయి, ఎందుకంటే జైలు కలెక్షన్ తగ్గిపోయాడు కాబట్టి. ఇక్కడ రాసాడు వైకుంఠ పదపూర్ణ ఏకాదశి జ్యోతం ఉత్తర ద్వార గమనే దేయం, అంటే ఇక్కడ మంత్రాలు రాసుకున్నాడు. నాకు అంత స్పష్టంగా పలకడం రాదు, అందుకే నేను చదవట్లేదు. సో వల్లభనేని వంశీ ఇలా పాత ఫోటోలు పెట్టుకుని ఏంటి మా ఆపద నీదంటావా? తొక్కేం కాదు, నీ ఆపదకి నువ్వే లేవు, నీ ఇంకో ఊర్లో వాళ్ళ ఆపద కోసం ఉంటావంట. గుణలేని నాయకుడు కులం ఏంటి ఒక హైలైట్ అండి. 2 రోజుల క్రితం వల్లభనేని వంశీ పరారులో ఉన్నాడు కదా, ఫేస్బుక్ లో మాత్రం తెగ యాక్టివ్ పోస్టులు పెడతాడు. అయ్యే చదువుతున్నాను మీ అందరి కోసం. ఏంటంటే గుణం లేని నాయకుడు కులం గొడుగు పడతాడు, మానవత్వం లేని నాయకుడు మతాలను రెచ్చగొడతాడు, పనితనం లేని నాయకుడు పగలు ప్రతిక్రియాలు ప్రేరేపిస్తాడు, ప్రజా సంక్షేమం కోరుకునే నాయకుడు ప్రజల జీవితంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా తలబడి నిలబడి తన లక్ష్యం సాధిస్తాడు. నీ గురించి నువ్వు రాసుకున్నట్టుంది. వంశీ దిస్ ఇస్ టూ మచ్. నీ గురించి అందరు నవ్వుతారు ఇలాంటివి పెట్టమంటే. మనకి ఏంటో గోల. ఓకే, వంగవీటి గారి ఫోటో పెట్టావు, దానికి మళ్ళీ సింహాన్ని పెట్టావు. ఓకే, మరి నువ్వెందుకు దాని పక్కన సింహం అంట? సింహం వెళ్ళి పారిపోద్దా పిల్లిలాగా? ఇలా ఉంటుంది వల్లభనేని వంశీ పని. ఇప్పుడు మళ్ళీ వల్లభనేని వంశీని ఇప్పుడు ఇలా అన్ని పాత పోస్టులు పెడుతుంటే యాక్టివ్గా ఉన్నాడేమో అనుకున్నాను నేను. యాక్టివ్గా లేడు, పారిపోయాడు. ఏ కణంలో దాక్కున్నాడో ఎవరికి తెలియదు. బయట తీసుకురావడానికి సెల్ ఫోన్ సిగ్నల్ ఆపేసి ఉంటారు. బయట జగన్మోహన్ రెడ్డి గారు తెలిసి ఉంటుంది లేండి, ఆయన గట్టిగా అయితే ఆయన చెప్తారేమో మా పార్టీలో పర్సన్ ఇక్కడ ఉన్నాడు. ఎందుకంటే
యాక్టివ్ గా బయటకు రావాలని కోరుకున్నారు కదా. సో వల్లభనేని వంశీ ఎనీ టైం కి అరెస్ట్ సిట్టింగ్ సిద్ధంగా ఉన్నాడు. ఇదంతా కాకుండా ఇలా పారిపోయిన నేరస్తులు ఉంటారు చూడండి, ఎవరిపైన అయితే ఆరోపణలు ఉన్నాయో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి గుప్పని పారిపోతారు చూడండి, వాళ్ళందరికీ ఇదివరకు కేసుల్లో కూడా బెయిల్ రద్దు అయిపోతాయి. అంటే 11 కేసులు వల్లభనేని వంశీ పైన బెయిల్తో బయటకు వచ్చాడు. ఇప్పుడు 11 పాయే, కొత్త హత్యాయత్నం కేసు యాడ్ అయ్యి ఇంకా ధైర్యం పుంజుకొని చాలా మంది కేసులు వేశారనుకోండి, మళ్ళీ సెంచరీ నాట్ అవుట్ అవుతాడేమో. లాస్ట్ టైం మనం చూసాం కదా, జగన్మోహన్ రెడ్డి ఆ చిన్న వారంకే అందగాడు అనేసాడు. ఇంకోసారి మళ్ళీ వారం పెడితే అందగాడిని ఇంకెన్ని పొగిడెళ్తాడో, ఎంత ట్రోల్ కంటెంట్ ఇస్తాడో ఎవరు తెలీదు. కానీ వల్లభనేని వంశీకి మాత్రం హ్యాపీ న్యూ ఇయర్ ఉండకపోవచ్చు. ఎందుకంటే యాంటిసిపేటరీ బెయిల్ రద్దు అయిపోయింది, బాబు పరారులో ఉన్నాడు, మొత్తం గమనించాడు. నాయకుడు అనేవాడికి ఇలాంటి నాయకుడు సెగ్మెంట్ వాళ్ళకి ఇలా ముందే తెలిసి ఎప్పటికి ఎక్కడ పారిపోవాలో. సో ఇలా తెలిసిన వల్లభనేని వంశీ, కిట్టుకు నేర్చిన వల్లభనేని వంశీ, గుట్టు తెలిసిన వల్లభనేని వంశీ తొందరగా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పారిపోయాడు కాబట్టి మహా అయితే 2-3 రోజుల్లో పట్టుకుంటారు. పట్టుకున్న తర్వాత మాత్రం అరెస్ట్ ఖాయంగా ఉంటుంది. అండ్ ఇలాంటి సినారియోస్ లో పాత కేసుల్లో ఉన్న బెయిల్ కూడా రద్దు అవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. అదే జరిగితే కనుక అయిపోయాయి మళ్ళీ వైకాపా నేతలందరూ వంశీ కోసం జైలు చుట్టూ తిరిగే ప్రయత్నాలు మొదలు పెట్టాలి. ఇన్ఫాక్ట్ ఇతను కవల తమ్ముడు కొడాలి వెంకటేశ్వరరావు కూడా బాగానే ఉన్నాడు, ఇప్పుడు తిరుగుతాడేమో. అండ్ గుడివాడలో కూడా తెలియదు ఎప్పుడు లేనంత ఫోకస్, చాలా మంది చెంచా అర చెంచా మిఠాయి పొట్లంగాళ్ళందరినీ వేసుకెళ్ళిపోతున్నారు, చెలరైపోతున్న బ్యాచ్ అందరినీ. కొడాలి వెంకటేశ్వర కుడి భుజం లేదు, ఎడం భుజం లేదు, కుడి కళ్ళలేదు, ఎడం కళ్ళలేదు, అలా నుంచున్నాడు అంతే. అందరినీ లాగేశారు అక్కడ. ఈ క్యాండిడేట్కి అయితే ఉన్న 4 కాళ్ళు వాళ్ళే రంగా కోట్లు ఇలా ఉంటారు వెళ్ళండి. ఆ 4 కాళ్ళని ప్రతిసారి వేసుకుపోతూ ఉంటారు. 2 చేతులు 4 కాళ్ళు, సారీ, వాళ్ళు వేసుకుపోతూ ఉంటారు. సో వల్లభనేని వంశీ అరెస్ట్, హ్యాపీ న్యూ ఇయర్ అనేది చూసుకోకుండా లోపలికి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చేసాడు. ఎనీ టైమ్ బ్రేకింగ్ న్యూస్ మే కమ్ అప్ దట్ హీల్ బి అండర్ అరెస్ట్ హత్యాయత్నం కేసు మీద. అండ్ 11 కేసుల్లో కూడా ఒకవేళ బెయిల్ రద్దు అయిపోయింది అనుకోండి, శతదినోత్సవాలు మళ్ళీ గన్నవరంలో వల్లభనేని కోసం బాధపడతానో లేకపోతే ఆనందపడతానో జరుపుకోవడం ఖాయం. మొన్నటి దెబ్బకే వల్లభనేని వంశీ జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత బయట కలవటానికి, తిరగటానికి, కలేసి పులవటానికి అందరినీ సంవత్సరం కాదులేండి పాపం, సంవత్సరం ఇక్కడ వచ్చాడు, ఒక 5-6 నెలలు పాపం చాలా వీక్గానే ఉన్నాడు. మళ్ళీ టీడీపీ వాళ్ళందరితో రాసుకుని పుసుకుని తిరుగుదాం అనుకున్నాడు, కుదిరేది లేదని చెప్పి మళ్ళీ వేసుకెళ్ళారు. అయినా వంశీ ఫ్రాంక్లీ ఇలాంటి వాళ్ళందరికీ నాకు అర్థం కాదు, పదవి లేదు, ఎక్కి తొక్కుతారు, పిచ్చి బూతులు మాట్లాడావు అన్న విషయంపై నీపైన కేసు పెట్టలేదు కానీ మండిపోతున్నారు, నీకెన్ని అన్యాయం జరిగిన వాళ్ళు ఉన్నారు, రాష్ట్రం నీ పేరు ఎత్తితే తాహా అన్న సిచ్యువేషన్ ఉందన్నప్పుడు ఎందుకే నీకు ఇవన్నీ? ఎల్లో ఒకసారి సారీ చెప్పేసి, సారీ బ్రో మా వాళ్ళకి ఏదో రెచ్చగొట్టా నేను, ఐఎమ్ వెరీ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ, నేను నా ఇంట్లోంచి రాను బయటకని కూర్చోవాలి తప్ప సమన్లు ఇచ్చేటప్పుడు పారిపోతావు. పులే నువ్వు ఏడా వల్లభనేని వంశీ పులే నువ్వు నన్ను ఏదో నరికేస్తావా? నీ బోడెమ్మలు నా పైన వీడియోలా నిన్ను చూసిన తర్వాత ఇంత ధైర్యంగా వీడియోలు చేస్తుంటే నీకున్న వాల్యూ ఏంటో నాకు అర్థం కాదు. ఇది వల్లభనేని వంశీ అరాచకం అండి. నెక్స్ట్ టైం గన్నవరంలో ఎవరు నుంచుంటారో నాకు తెలియదు కానీ ఈ క్యాండిడేట్ నుంచుంటే మాత్రం పెద్ద నవ్వులు పోలు అవుతాడు. ఎందుకంటే తనే కాపాడుకోలేడు ఈ సిచ్యువేషన్. ధైర్యంగా వెళ్ళు వంశీ, ధైర్యంగా వెళ్ళు, మళ్ళీ బయలు వస్తాయి. ఏమైంది నువ్వు చేసిందంటే బయట కోర్టులో నిరూపించుకోవాలా? నువ్వు అగ్ని పరీక్షలకు వెళ్తారా ఉండాలా? ఇలా 5 ఏళ్ల పాటు దున్నినప్పుడు ఒక 5 సార్లు అగ్ని పరీక్షలకు వెళ్ళవేంటి? నేను చూసిన తర్వాత మిగతా నేతలందరూ బాబాయ్ మేము ఏం పాపాలు చేసామని అందరు కాళ్ళు పట్టుకోవడం రెడీ అవుతారు. ఇప్పుడు నువ్వు ఆదర్శనీయుడివి, ఆ జాతికి పితవి నువ్వు. మొదటి దండ నీకే వేశారు, 137 రోజులు లెక్క పెడితే 11. ఈసారి ఏ సంఖ్యాబలంతో మళ్ళీ బయటకు వస్తాడో రాడో తెలియదు కానీ అరెస్ట్ మాత్రం తథ్యం. సో ఇదండి గన్నవరం పాలిటిక్స్. మీరందరూ కూడా వల్లభనేని వంశీ జైలుకి వెళ్తే హ్యాపీ న్యూ ఇయర్ అనేది ఎలా కన్వే చేయాలో కమెంట్స్ లో మెన్షన్ చేయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.